వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే. ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది గౌరవ ఎమ్మెల్సీ గారైనటువంటి వంక రవీంద్ర గారు, మరి అలాగే మీ అందరికీ చిరపరితులు. ఆ చిరంత పరిచయమే కాదు, మనందరిలో ఒకరిగా ఉన్నటువంటి ఏవో ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, జేపీ గారు, మరి ఈ వేదికన ఆశీలైనటువంటి గౌరవ 4 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ నియోజకవర్గంలో పవర్లో ఉన్న ఉద్యోగం చేసినటువంటి మన గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ ఎంపీడీసీలు, అలాగే గౌరవ సర్పంచులకు, వేదిక పైన ఆశించినటువంటి నాతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కార్యవర్గం ఉంది, మండల అధ్యక్షులతో పాటు మండల కార్యవర్గం ఉంది, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉన్నారు, వారి కార్యవర్గం ఉంది. అలాగే చాలా చోట్ల మరి గ్రామాల్లో కూడా కమిటీల్లో కూడా నియామకం జరిగింది, గ్రామ అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బెంగళూరు నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి కుటుంబ సభ్యుడు మా బిడ్డ కూడా వస్తాడు, మా అన్నయ్య కూడా వస్తాడు, మా తమ్ముడు కూడా వస్తాడు అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే మా పెద్దలు చెబుతుండేవాళ్ళు, బా కళ్ళు కాయలు కాసేలా చూశాను, ఇంకా రావట్లేదు అనేవాళ్ళు మా పెద్దలు పూర్వం. ఏ కళ్ళు కాయలు కాసినా, కళ్ళు చెమ్మరిల్లినా, గర్భస్వరంతో బాధపడినా, ఆవేదనతో మీరు ఇబ్బందులు పడుతున్నా, మీ నాయకుడు వచ్చారు, మీ నాయకుడు వచ్చేసారు, మీ నాయకుడు ఎప్పుడు మీతోనే ఉంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు.
జగమెరిగిన సత్యం ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు మనమే అధికారంలో ఉంటాం. మనం అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ఇదో నీరసం పడిపోయో, భయపడిపోయో, పారిపోయో పార్టీ కార్యకర్తలు కాదు, మన నాయకుడు అధినాయకుడు జగనన్న అంతగడ్డ కాదు. ఇది ఆయన ఇచ్చినటువంటి ధైర్యం మనందరికి కూడా. ఆయనతో పాటుగా ఆయన సాటిగా ఉన్నటువంటి నాయకుడు మీ బిడ్డ ఆయనతో సాటిగా ఉంటాడు. ఎందుకంటే ఇవాళ పవర్ లేదను మనం ప్రతిపక్షంలో ఉన్నామని భయపడే వ్యక్తి కూడా కాదు. కార్యకర్త కోసం ఎంతకైనా అయినటువంటి నాయకుడు మీ నాయకుడు. నా కార్యకర్తలు నేను సెక్యూరిటీ ఇస్తా, నా కార్యకర్తలు నేను అండగా ఉంటా, నా కార్యకర్త మనోభావాలు గౌరవాలకు భంగం కలిగితే నేను ఎంతకైనా వెళ్తానని చెప్పుకునేటువంటి నాయకుడు. అంతగా నేను కావాలి. కానీ అనుకోని విధంగా మరి రాష్ట్రంలో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వ నేతలు అధ్యాసాలు చూపిస్తే చేయలేనటువంటి అందించలేనటువంటి ఫలాలు కూడా దుర్మార్గమైనటువంటి ఆశలు కల్పిస్తే ప్రజలు కూడా మోసపోయారు, వాళ్ళు బాధపడుతున్నారు. మీకు కూడా అంతే. ఎందుకంటే ఈ బాధలు ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు ఈ బాధల్లో కాలం కూడా తెలియట్లా, టైం గడిచిపోతుంది కూడా. కానీ మనం రేపు 10వ తేదీన జరిగే అంటే ఎందుకు మన జగనన్న మనసులో బాధ, నేను పేద వర్గాల కోసం, పేద బిడ్డలు, నేను డాక్టర్ కావాలని ఆశపడేటువంటి ప్రతి బిడ్డ కూడా నేను మంచి చేయాలండి. ఆ మంచి చేయడమే కాదు, ఆ పేద బిడ్డలు నా గ్రామంలో, నా పల్లెల్లో నేను డాక్టర్గా నేను వృత్తి చేయాలి, నేను సేవలు అందించాలనేటువంటి ఆ బిడ్డలు ఆశల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిన్ను జరుగుతుంది. అంతేకాదు మన మహానుభావుడు, మన నాయకుడు 17 కాలేజీలు తీసుకొచ్చినట్టు ఘనత కలిగిన నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ భారతదేశ చరిత్రలో లేరు. ఆయనకి కావాల్సింది ఉంటే అన్నాడు. ఆయన ఆ రోజునే మా కేంద్రంలో జరగయా నీకు మంత్రి పదవులు ఇస్తారని చెప్పారు. నాకు మంత్రి పదవులతో మంత్రి పదవులు మాకు అవసరం లేదు. నా రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశాన్ని తీర్చిదిద్దుకోవాలి. నా రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువ కనుక పేదరికం, ప్రతి పేదరికం ఉన్న మధ్యతరగతి వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలి. అది నా ప్రజలకు కావాల్సింది. నా పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్ కావాలని ఆశను నేను నిజం చేయాలి, ఆ కళలు నిజం చేయాలని చెప్పినటువంటి నాయకుడు. మరి ఈ రోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏదో అందమైన పేరు పెట్టేసి పీపీపీ అంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దారదత్తం చేసేసుకుని ఆ డబ్బులు జేబుల్లో నింపుకుంటూ ఇవాళ పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి ఒక పక్కన ఆరోగ్యం ఉండదు, ఒక పక్కన విద్య ఉండదు, ఏమీ లేకుండా చేస్తుంటే మరి మన జగనన్న ఆయన కష్టపడి తీసుకొచ్చిన దానికి ప్రతిఫలంగా కష్టించి పనిచేసి ఈ రోజున ఇది ప్రభుత్వం దృష్టికి ఎంతసార్లు చెప్పినా ఏమి లేదు, చెవుడు శంఖం వదిలేట్టుగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఇందులో కూడా జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, ఇతరత్ర ఎవరైనా ఉంటారు. మన అన్న చెప్పాడే మన జగనన్న ప్రభుత్వం లాగానే మనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ ఏదైనా లేదని చెప్పాడు. ఆ విధానంగా ఇది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాడు మన జగనన్న. వాళ్ళు చిక్కుపడాలి ఈరోజు. అందుకే ఇవాళ సంతకాలు పెడుతున్నారు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే కాదు, సంతకాలు అమ్మా ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ గా అమ్మేసుకుంటున్నారు, దానదత్తం చేసి పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అంటే అయ్యా మేము సంతకం పెడతామని పెడుతున్నారు. ఇంకా అంతకంటే చేసేదే ఉంది. వాళ్ళు సిగ్గుపడాలా కదా? అయినా సిగ్గులేదు, వాళ్ళు రాదు. ఉంటే ఇంకేది కర్మ. కానీ ఆ కార్యక్రమంలో భాగంగా మన జగనన్న ప్రజల దగ్గరికి ఆయనకున్నటువంటి మంచి ఆలోచనతో మనం ప్రభుత్వంలో ఉండగా 17 కాలేజీలు, ఈ 17 కాలేజీలకు ఎంత ప్రాధాన్యత ఉందని మనం చెప్పుకోలేకపోయాం, మన ప్రభుత్వం కూడా చెప్పుకోలేకపోయింది. కానీ ఈ రోజును 18-19 మాసాల తర్వాత వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే ఈ కార్యక్రమాలు జగనన్న మరి ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇది చేయండి, సంతకాలు పెట్టించండి అంటే ఇప్పుడు తెలుస్తుంది దాని ప్రాధాన్యత ఏంటో. అయ్యా ఏమి వీళ్ళు దుర్మార్గంగా ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందించుకుంటున్నారా? సో
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ యాజమాన్యం కట్టేసుకుంటున్నారా అంటే మనకు సేవలు అందించేటువంటివి వీళ్ళు దొరుకుంటున్నారని ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఆ కులం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏదీ లేదు, వరుసపెట్టి సంతకాలు పెట్టుకుంటూ వస్తున్నారు ఇవాళ. కనుక ఈ కార్యక్రమాన్ని ఇవాళ రేపుతో మనం పూర్తి చేస్తున్నాం. ఇవి 10వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి బిందులు మన అభయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీ అందరితో కలిసి చక్కగా ఆ కార్యక్రమాన్ని జిల్లాధ్యక్షుల వారికి అందించేటువంటి కార్యక్రమం 10వ తేదీన. కానీ 15వ తేదీ అంటే 13 ప్రకటించడం జరిగింది, దాన్ని రాత్రి 15 చేయడం జరిగింది. ఎందుకంటే 16 ముందు డేట్ ఇచ్చారు మన గవర్నర్ గారు, కాదు దాన్ని 17 పొడిగించడం జరిగింది. ఆ ఒక్కరోజు పొడిగించడం వల్ల 13ని 15వ తేదీకి పెట్టారు. ఆ 15వ తేదీ దేనికంటే అబ్బాయి చౌదరి గారు, కైకలూరులో డిఎన్ఆర్ గారు, ఏలూరులో జేపీ గారు, ఉమ్మటూరులో వాసుబాబు గారు, పోలవరంలో బాలరాజు గారు, విజయరాజు గారు, చిత్తలపూడి, నూజివీడు, మేఘా ప్రతాప్ అప్పారావు గారు, వీరు 7 నియోజకవర్గాల నుండి ఆ రోజు ప్రతి నియోజకవర్గం నుండి 5,000కు తక్కువ లేకుండా వచ్చే జెండాల పట్టుకుని రెపరెపలాడుతూ ఈ యొక్క ముందుగా 10వ తేదీన చేసినటువంటి ఈ కోటి సంతకాల పేపర్ను 7 నియోజకవర్గాలు కలిపి ఒకే వెహికల్ ఒకే వాహనంలో పెట్టి లోడ్ చేసి వీటన్నిటి కూడా చక్కగా ఏమి చుట్టూ ఫ్లెక్స్లు కట్టించి ఆ వెహికల్ ముందు ఎదురు పెట్టి 7 నియోజకవర్గాల నుంచి తరలిస్తున్నటువంటి 30,000 మంది ఆ వెహికల్ కదా వెళుతూ ఆ వెళ్ళేటప్పుడు ఎలా తెలుసా, మంగళ వాయిద్యాలు ఉన్నట్టుంటాయి, రెపరెపలాడే పెద్ద పెద్ద జెండాలు. ప్రతి నియోజకవర్గం నుంచి 253 జెండాలతోటి 7 నియోజకవర్గంలో దాదాపు 2,000 జెండాలతోటి బ్రహ్మాండంగా చరిత్రలో మనం ఎప్పుడు లేనట్టుగా మనం ఈ మధ్యన అన్నవే ఎన్నికల ముందు అవునా సిద్ధమా అన్నవాడుగా సిద్ధమని ఇప్పుడు అంటున్నా. కూటమి ప్రభుత్వం నాయకులారా ఇప్పుడు సిద్ధమా అని అడుగుతారు. ఛాలెంజ్ చేస్తాం ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు అన్యాయం చేసినటువంటి మీరు రండి ఇప్పుడు సిద్ధమా అని అడుగుతాం. ఎందుకంటే సార్ నీతి నిజాయితీ గల నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ అవినీతి తాము లేకుండా ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా ఆ పార్టీనా ఈ పార్టీ అని చూడకుండా ప్రతి ఇంటికి పథకాలు అందించినట్లయితే దేశ చరిత్రలో ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి చెప్తాను. అందుకే ఆ 15వ తేదీ కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి 7 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నాయకులు యువ నాయకులతో కలిపి మహిళల తరంతో చేసే కార్యక్రమం ఎలా ఉంటుంది తెలుసా? ఢిల్లీ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఏం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తారు. ధర ఆడుతుంది. ఒక జిల్లా కాదు 26 జిల్లాల నుంచి కూడా ఇవాళ 26 జిల్లాల నుంచి కూడా రోజు 15 గారు చూస్తుంటే ఏమిటిది అంటే ఆయనకే సొంతం, జగనన్నకే సొంతం. ఈ కార్యక్రమాలు విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, నీతి నిజాయితీతో కూడినటువంటి కార్యక్రమాలు, ధైర్యంగా చేసేటువంటి కార్యక్రమాలు ఒకే ఒక్కరు వారి భారతదేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి కార్యక్రమాలు. ఎవరైనా ఎక్కడి నుంచైనా ఢిల్లీ ప్రోగ్రాం ఉన్నటువంటి మోడీ గారు వేసుకుంటారు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏమన్నా కూటమి ప్రభుత్వం మనం మాట్లాడవలసిన ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడే వాళ్ళకి కదుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. జిల్లా అధ్యక్షుడు అంటే నేను కూడా కార్యకర్తనే. నాకు బోర్డు తగిలిచ్చారు అబ్బాయి చౌదరి గారు లాంటి వాళ్ళు, జేపీ లాంటి వాళ్ళు, అలాగే మిగతా నా కాకుండా మిగతా 6 కలిపి నాకు బోర్డు తగిలిచ్చారు. కానీ నేను రాజకీయాల్లో జూనియర్, రాజకీయాల్లో చాలా చిన్నవాడిని, నాకు తెలియని వాడిని. కానీ లేపుతున్నారు అన్నా నువ్వు ఇలా ఎదురెళ్ళి మీ వెనకాల మేము ఉంటామని ఆ ధైర్యాన్ని ఇచ్చారు. కనుక నేను మాట్లాడగలుగుతున్నా. మాటలు కూడా నాయకాలు, నా మాటలు కూడా నాయకాలు. జగన్ ఇంకా చెప్పే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు అన్నా నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది. కనుక నేను అందరూ కూడా ప్రతి కార్యకర్తలు నాయకులందరూ కూడా మీ అందరికి కూడా చేతులు జోడించి కూడా మీ అందరికీ నమస్కరించి చెబుతున్నా. 15వ తేదీ కార్యక్రమం విప్లవాత్మక కార్యక్రమం ఉండాలి. అబ్బాయి చౌదరి గారు బెంగళూరు నియోజకవర్గం అంటే
ఏలూరు జిల్లాలో ఎక్కడుంది అక్కడ ఉందని చూపించాలా, అక్కడ ఉందని చూపించాలా. అది మీ చేతుల్లోనే ఉంది. నేనేముంది అధ్యక్షుడిని, నేను అక్కడ కూర్చుంటానంటే 7 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ చేసే ఆ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి మన క్యాడర్ ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా కష్టమే ఆ రోజు ఏలూరు జిల్లా విజయ పతాకం ఎగరవేసేలాగా ఆ జెండాలు రెపరెపలాడేలాగా కార్యక్రమం జరుగుతుందని సవినయంగా మీ అందరికీ మనసేస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం ఎంత బాగా చేస్తే మన జగనన్నకు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చి నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకు అందించేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ప్రతి ఒక్కరూ అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుసుకునే విధంగా ఢిల్లీ పీఠంలో కూడా కదిలేలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మరొకసారి కలవటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ కూడా ఇక్కడికి ఇందాక మన కార్యకర్తలు మన నాయకులు మాట్లాడుతూ చెప్పినట్టుగా అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు చర్చిద్దామని చెప్పి దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, జిల్లా అధ్యక్షులు పెద్దలు డిఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ పరిశీలకులు, పెద్దలు, మిత్రులు, మన రాష్ట్ర ఎమ్మెల్సీ మన వంక రవీంద్రన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారైనటువంటి మా కుటుంబానికి ఆప్తులు పెద్దలు జేపీ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి 4 మండలాల అధ్యక్షులు మా ఆనంద్ అన్నకు, అదేవిధంగా అపన్ ప్రసాద్ అన్నకు, అదేవిధంగా పెద్దల బాబు గారికి, అదేవిధంగా నానికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జడ్పీటీసీలు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీపీలకు, మాజీ ఏఎంసీ చైర్మన్లకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు ఉంచి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దెందులూరు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు ఎందుకంటున్నానంటే ఒక పిలుపు ఇస్తే ఏ ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని కేసులు పెట్టించినా, ఎంత బెదిరించినా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కూడా ఇప్పటికి కూడా ఉన్నాం. ఈరోజు మనకి దెందులూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలని మనకి నడిపించమని మనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీ అందరి యొక్క కష్టంతో 2019లో మనకు అధికారం ఇచ్చాక 19 నుంచి 24 వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో మాది దెందులూరు నియోజకవర్గం స్వతంత్రంతో ప్రయాణం చేస్తున్నామని చెప్పుకున్నారని రాష్ట్రంలో ఈ దెందులూరు నియోజకవర్గం మనం ముందుకు తీసుకెళ్ళాం. ఎక్కడా కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నా, విమర్శలు అందరూ చేస్తూనే ఉంటారు. ఈరోజు నేను చెప్తున్నా, ఈ దెందులూరు నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా నేను గాని, మా నాయకుడు గాని, మా కార్యకర్తలు గాని ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పొద్దున్నే కూలి పనికి వెళ్ళినా సరే సాయంత్రం నేను ఆ ఊళ్ళోకి వస్తున్నానంటే బిర్యానీ వండి అన్నారండి అని చెప్పి తీసుకెళ్లి డబ్బులు కొట్టించి దండలు తీసుకొచ్చి డబ్బులు లేకపోయినా కూడా గ్రామాల్లో కార్యకర్తలు ముందుకు నడిపారు. సో 19 నుంచి 24 వరకు అనేక దురదృష్టశాత్తు విధాల్లో మనం ఓడిపోయి ఉండొచ్చు. ఈరోజు ఓడిపోయాలని ఇక్కడ ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు అబ్బాయి చౌదరికి మా అయితే 43 ఏళ్ళు, ఇంకా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తారో ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయని మన పెద్దలందరూ కూడా చెప్పారు. అందరూ కూడా మాట్లాడుతూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా డెఫినెట్ గా నియోజకవర్గంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది మనం 19 నుంచి 24 వరకు కూడా
అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరూ మన కుటుంబమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పార్టీ భేదాలు చూడొద్దు, ఎవరు వచ్చినా కూడా కాఫీ ఇచ్చి పని చేసి పంపిద్దాం అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాం. అతి మంచిదనం ఈరోజు చేతగానిదనం అనుకుంటూ ఉన్నారు, అనిపిస్తూ ఉంది నాకు కూడా. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని తెలుసు నాకు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క గుండె చొప్పు మీ కొత్తలకు తెలుసు అనే విషయం మీ అందరికీ డెఫినెట్ గా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పెట్టినా ఈరోజు నేను తెలియజేస్తున్నా, 2017లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్క కార్యకర్త దగ్గర, ఏ ఒక్క నాయకుడి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా సొంత డబ్బుతో ఈ నియోజకవర్గంలో 19 కానీ 24 కానీ ఇంతవరకు కూడా రాజకీయం చేస్తూ ముందుకు వెళ్ళా. ఏ ఒక్క గ్రామంలో కూడా అన్న ఎన్నికలు వచ్చిన ఈ గ్రామం చూస్తూ అని చెప్పి ఏ ఒక్క నాయకుడిని, ఏ ఒక్కరిని కూడా అడిగిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఈరోజు నాకున్నటువంటి ఆస్తిని అమ్ముతులైనా సరే ఈ రోజు మమ్మల్ని, మా కుటుంబాన్ని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మా కుటుంబాన్ని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అవసరమైతే పొలాలు అమ్ముకున్నాం, అవసరమైతే కంపెనీలు అమ్ముకున్నాం తప్ప ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి ప్రతి గ్రామానికి ఖర్చు పెట్టాలని, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చేయగలిగినందుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. అంతేకాదు పంచాయతీ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా కూడా ఆర్థికంగా అంతగా నిలబడ్డారా లేదా? నిలబడ్డారా లేదా? నిలబడ్డారా లేదా? ఈ జిల్లాలో ఎక్కడ కూడా చేయనటువంటి విధంగా ఎవరు సర్పంచ్ గా పోటీ చేసినా కూడా నేనే సర్పంచ్ గా పోటీ చేశానని ఆ ప్రతి గ్రామం కూడా ఇల్లు నేనే ప్రచారం చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా నేను చేయగలిగినంత ఆర్థికంగా వాళ్ళకి కూడా సహాయం చేయడం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు అవనండి, ఎంపీటీసీ ఎన్నికలు అవనండి, వార్డు సభ్యులు ఎన్నికలు అవనండి, జడ్పీటీసీ ఎన్నికలు అవనండి, ఏ ఎన్నికలైనా కూడా ఒక కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని వదిలేసేటువంటి పరిస్థితి గతంలో తెలియజేస్తున్నా. డెఫినెట్ గా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు నేను నా నాయకులందరితో మాట్లాడుతూ ఉన్నా. అయ్యే 18 నెలలు అయింది ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా. 18 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈ నియోజకవర్గంలో ఒక్క బిల్డింగ్ కట్టారో మీరు అడుగుతూ ఉన్నా. ఈరోజు ఒక్క బిల్డింగ్ ఎక్కడన్నా కట్టారో మీరు సచివాలయాలు కట్టాం, రైతు భరోసాలు కట్టాం, హెల్త్ సెంటర్లు కట్టాం, గౌరవాలు కట్టాం, అన్ని కూడా మేము కట్టుకుంటూ స్కూళ్లు బాగు చేసుకుంటాం, బిల్డింగ్లు కట్టించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాం. ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ ఎప్పుడూ లేనటువంటి బలవే బ్రిడ్జ్ని ఎవరు కట్టారో నేను చెప్పకుండా ఆ బలవే సాక్షిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మాలో ఏదో నుంచి కైకూరు వెళ్ళేటువంటి శ్రీపరకు వెళ్ళేటువంటి ఆ బ్రిడ్జ్లు కూడా కట్టింది ఎవరనేది ప్రజలకు తెలిసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 17,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ 2 నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోల ఎగరేసి ఇది మా ప్రభుత్వంలో మేము చేశాము అని చెప్పుకునే విధంగా ప్రతి గ్రామాన్ని మనం అభివృద్ధి తీసుకెళ్ళాం. ఈరోజు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? మేము అడుగుతూ ఉన్నాం. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి పాపాన్ని పోలేదు. నేను ఈ నియోజకవర్గంలో పలానా అభివృద్ధి నేను వచ్చాక చేశానని చెప్పుకోవడానికి మీరు ఒకటైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం. అవును, మీరు మాట్లాడారు. ఇళ్ల స్థలాలు మేము ఇస్తున్నాం, 5 లక్షలతో ఇల్లు కట్టిస్తాం, వాడే ఉంది సెంటున్నర ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నేను కోడ దగ్గర చెప్తున్నా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్తున్నా, 169 జగనన్న కాలనీని ఈ బెంగళూరు నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క కాలనీ ఉన్నా మీకు? ఈరోజు మీరే మాతో కౌలు చెప్పేది. దమ్ము ఉంటే 170 కాలనీలు మీరు ఇవ్వండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఈ నియోజకవర్గ ప్రజలకి మంచి చేసే విషయంలో ఎప్పుడు మేము సహకరిస్తాం. కానీ నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తే బాధేస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు మాట్లాడితే కోడి పందాలు, పేకాట్లు, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు. ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నా ఊరికి? 2 అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు. ఇదా మీ అభివృద్ధి? మేము అడుగుతూ ఉన్నాం. ఇదా మేము చేసేటువంటి అభివృద్ధి అని అడుగుతూ ఉన్నాం.
బెల్ షాప్ లో తెచ్చేటువంటి బెల్ షాప్ యొక్క సంస్కృతి ఈ రంగంలో నియోజకవర్గానికి కావాల్సింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా మీరు సంపద వాళ్ళు చెప్పినట్టుగా సంపద సృష్టి అంటే బెల్ షాపులతో సృష్టిస్తున్నారు అని చెప్పి కూడా మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ఈరోజు ఒక శాసనసభ్యుడు ఉంటే ఒక నియోజకవర్గానికి ఒక వ్యక్తి శాసనసభ్యుడికి ఎందుకు అయ్యాడు అంటే గొడవల పడమనో పొట్టులాట్ల పడమనో లేకపోతే పక్కన పనులు లాక్కోమనో ఆ పక్కనే ఉన్నటువంటి అన్ని లాక్కోమనో కాదు. ఈరోజు ఒక వ్యక్తి ఈ నియోజకవర్గానికి నేను చెప్తూ ఉన్నా గర్వంగా, నాకు తెలియదు ఈ జిల్లా కానీ ఈ నియోజకవర్గంలో 5 గంటల 29 నిమిషాల అసెంబ్లీలో దేంద్ర నియోజకవర్గ ప్రజల యొక్క సమస్య గురించి నేను మాట్లాడటం జరిగిందని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య గురించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి, ఈ నియోజకవర్గంలో సమస్య గురించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి అసెంబ్లీకి నన్ను పంపించినందుకు 5 గంటల పరీక్షలుగా 5.5 గంటల పరీక్షలుగా ఈరోజు అసెంబ్లీలో నేను మాట్లాడటం జరిగింది. మీరు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశారు కలిపితే కూడా మీరు ఎన్ని గంటలు మాట్లాడారు, ఎన్ని విధాల సమస్యలు మీరు లేవనెత్తారు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి డెఫినెట్ గా ఎప్పుడైనా కూడా ఈ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పనుల్లో తీసుకెళ్ళాలి. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు నియోజకవర్గంలో చూస్తే ప్రసాద్ అందరూ చెప్పినట్టుగా ఈరోజు మనం చూస్తే పోతున్నూరు బజ్జీ గారి విషయం ఎప్పుడో సొసైటీలో నువ్వు హయాంలో ఉన్నప్పుడు ఆయన సొసైటీ ప్రెసిడెంట్ చేస్తే అప్పుడు నువ్వే ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఇల్లు నుండి లోన్ ఇచ్చేవారు, లోన్ ఇచ్చి ఏలకలోని ఇచ్చి ఆలకలోని ఇచ్చారు నువ్వే చెప్పి వాళ్ళ చేత ఈ సొసైటీల నుంచి లోన్ ఇప్పించి మళ్ళీ తిరిగి ఈరోజు 10-12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈరోజు మళ్ళీ వచ్చి ఆ రిపోర్ట్ కూడా మనం ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చీట్ ఇస్తే దాని రిపోర్ట్ మళ్ళీ తిరగరాసి ఆదివారం పొద్దున్నే ఈరోజు ఆ రిపోర్ట్ తిరగరాసి పెద్ద 70 సంవత్సరాలు అనేటువంటి వయసు ఉంది, నీతో కూడా సేవ చేసేటువంటి ఏమాత్రం ఆలోచన లేకుండా వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అరెస్ట్ చేసి జైలుకి పంపించే కార్యక్రమం చేశారు. ఈరోజు నేను ఒక్క బజ్జీ గారి విషయమే చెప్పట్లా. ఈరోజు నియోజకవర్గంలో చూస్తే మా చేతపడ్డప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడు, వాడి పేరు మీద కూడా కేసు అంటే కేసు, మాట్లాడితే కేసు, దిగితే కేసు, నుంచుంటే కేసు, వాడి పేరు మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము అన్ని కూడా ఈరోజు చూస్తున్నా అంటే ఈరోజు మా పొలాలు కనిపెడుతున్నారని కాదు, ఈ రోజు చాలా ఈ నియోజకవర్గంలో అనేక మంది ఈరోజు నేను చూస్తున్నా. న్యాయంపల్లిలో నిన్న మొన్న చలచేతపూడి ఎంపీటీసీ గారు సర్వే అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి పామాయిల మొక్కలన్నీ కోసిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడ పోతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అని అడుగుతా ఉన్నాను. ఏం చేద్దామని నేను ఈ నియోజకవర్గాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు అదేవిధంగా ఏ పొలంలో నిన్నామన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం, పెరగడంలో గొడవలు, ఎందుకు ఎక్కడ పోతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో అడుగుతా ఉన్నాను. ఈరోజు నీకు చెప్తూ ఉన్నాం, ఈరోజు మాకేం చేతగా కాదు, నేను ఎదిరించలేక కాదు, ఏ విషయమైనా కూడా కానీ సమయం అన్నిటికీ కూడా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఓర్పు పడుతున్నా చేతగా కాదనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర మాత్రమే పూర్తయింది, ఇంకా 3.5 సంవత్సరాల పాటు పోరాటం చేయాలి. నా మీద కేసులు అంటే అనేక ఉన్నాయి, పెడతారు, పెట్టించుకుంటాను. కానీ నాతో పాటుగా రోజు వస్తుంటే మీ మీద కూడా కేసులు పెట్టించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గం ఉంది. నేను ఏదో మాటిస్తున్నా, ఎవరి మీద కేసు పెట్టారా ఈ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా మా ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే వాటిని తీపించే కార్యక్రమం ప్రత్యేకించి ఎవరికైతే ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నావో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేస్తాం. డెఫినెట్ గా ఈరోజు 19 నుంచి 24 వరకు ఇంటి విషయంలో నేను ఈ నియోజకవర్గం న్యాయం చేయలేని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాకు ఉంటుంది. మా కార్యకర్తను ఆర్థికంగా నిలబెట్టలేకపోయా. అప్పుడు ఉన్నటువంటి మా పాలసీలు అవనండి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేకపోతే నాకు అనుభవం లేకపోవచ్చు, దానివల్ల అయినా కూడా ఈరోజు ఈ కార్యకర్తను ఆర్థికంగా నిలబెట్టలేకపోయా. కానీ నేను చెప్తూ ఉన్నా, ఈరోజు రాజకీయాల్లో ఉండి అనుభవంగా ఈరోజు ప్రతిపక్షంలో కూడా కూర్చుంటే ఈరోజు నాకు అర్థమైంది, ఈరోజు మా కార్యకర్తలు ఆర్థికంగా బలంగా నిలబెడితే రేపు ఎందుకంటే డెఫినెట్ గా ఆ విధంగానే అడుగులు ముందుకు వేస్తాం. రేపు ఏ టిక్కు ఎవరు ఏది చేయాలన్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి మా కార్యకర్త కానీ నాయకుడు కానీ టిక్కు పెట్టారా తీసుకొస్తాం. మీరు అదే పద్ధతి దగ్గర తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా
కూడా మెడికల్ కాలేజెస్ గురించి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది ఏలూరు జిల్లాకు ప్రత్యేకించి మన యొక్క కళ. నిజంగా చెప్పాలంటే 30-40 సంవత్సరాలుగా ఏలూరులో ఒక మెడికల్ కాలేజ్ రావాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో రావాలని చెప్పి మనందరం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరం కూడా కోరుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్, ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ యొక్క సదుపాయాలు ఎంతంత మాత్రంగానే ఉన్నాయి. అంటే మేము 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండి చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తగిన న్యాయం చేయలేకపోయాం. కానీ దానికి న్యాయం ఎలా జరుగుతుంది అంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే స్టెథోస్కోప్ కట్టుకుని ఈరోజు నేను డాక్టర్ వాళ్ళందరూ వారి కళ నెరవేరుతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒప్పించి ఏలూరులో మెడికల్ కాలేజీలు కట్టించేది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు 2 బ్యాచ్లు పూర్తి చేసుకుని 3వ బ్యాచ్ కూడా వచ్చారు. 3వ బ్యాచ్ కూడా ఈ రోజు అక్కడ అడ్మిషన్ జరిగేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పీజీ సీట్లు కూడా శాంక్షన్ అయింది. అలాంటి మెడికల్ కాలేజీలని ఈ రోజు ప్రైవేటైజేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామాన కూడా కోటి సంతకాల కార్యక్రమం చేశాం. కొన్ని గ్రామాలు జరిగాయి, ఇంకా కొన్ని గ్రామాలు జరగాల్సి ఉంది. ఏ గ్రామాలు జరగలేదో, ఏ గ్రామాల్లో జరిగిందో నా దగ్గర పూర్తిగా రిపోర్ట్ ఉంది. ఈరోజు ఏ గ్రామాలు అయితే జరగలేదో ఆ గ్రామాల్లో రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యత ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా ఏదైతే గ్రామంలో చేయలేదో వాళ్ళకి పాంప్లెట్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది. రేపు ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని ఆ గ్రామాల్లో చేసి, ఎందుకంటే ఇది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా రేపు ఆ కార్యక్రమం తర్వాత పెద్దలు కూడా వివరిస్తారు. 10వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు మనం సంతకాలు పెట్టినటువంటి ఇప్పుడు 40,000 ఉన్నాయి, 50,000 పూర్తి చేయడం, ఆ సంతకాలు సేకరించినటువంటి అన్ని కూడా మనం జిల్లా కేంద్రానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ నోట కోరుతున్న దేవదేవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాం. 10వ తారీఖున జగన్మోహన్ హెడ్ క్వార్టర్స్ లో అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి, అంబేద్కర్ గారికి దండ వేసి అక్కడి నుంచి ఈ పాంప్లెట్స్ ఏదైతే మనం సేకరించామో వాటిని జిల్లా ఆఫీస్ కి పంపించేటువంటి కార్యక్రమం దేవదేవరం నియోజకవర్గ దేవదేవరం హెడ్ క్వార్టర్స్ లో దేవదేవరంలో 9:30కి దేవదేవరం హెడ్ క్వార్టర్స్ లో దేవదేవరంలో కలుగుతాం. రాజశేఖర రెడ్డి గారిని ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ ఉన్న ఏరియా ఏమంటాం, వైఎస్ఆర్ జగనన్న బస్ స్టాండ్ మన సెంటర్, మన దేశం చెప్పినట్టుగా అక్కడ అందరూ కూడా అక్కడికి రావాలని, అక్కడి నుంచి మనం సేకరించినటువంటి అన్ని కూడా అక్కడ సేకరించినటువంటి పత్రాలన్నీ కూడా జిల్లా ఆఫీసుకి పంపించే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా 15వ తారీఖున ఏ కార్యక్రమం చేయాలి ఏంటని పెద్దలు కూడా వివరిస్తారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏ విధంగా అది జిల్లా కార్యక్రమం తర్వాత జిల్లా నుంచి మన పార్టీ అధ్యక్షుల దగ్గరికి పంపించడం, పార్టీ మన సెంట్రల్ ఆఫీస్కి పంపడం, అక్కడి నుంచి గవర్నర్ గారిని 17వ తారీఖున 17వ తారీఖున మన పార్టీ అధ్యక్షులు గవర్నర్ గారిని కలిసి ఈ గోల్డ్ సంతకాలు ఏదైతే సేకరించామో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. రోజు నోట కోరుతున్న 10వ తారీఖు 10ంటికి ఎక్కడ వెళ్తాం తెలుసా నాకు, ఇంతమంది ఇంకా ఎక్కువ పెట్టింప. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా మరొక 5 మందిని కారులోనో, ఆటోలోనో, బండి మీద ఎక్కించుకొని మీ గ్రామం నుంచి అక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దేవదేవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా 10వ తారీఖున 10ంటికి దేవదేవరంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కలుగుతాము అని చెప్పి ఈ ఆహ్వానంగా ప్రతి గ్రామానికి వెళ్లి మన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి తెలియజేయండి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ముగించడం చిన్న విషయం. ముఖ్యంగా ఈరోజు ఈరోజు పార్టీలు బలోపేతం చేసే విధంగా ఒక నిమిషం నేనే చెప్తాను.
పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు నేనే చెప్తాను కదన్నా. ఇప్పుడు అందుకనే మరొకసారి చెప్తున్నా, మా తమ్ముడు నాకు చెప్పడానికి ఉన్నాడు అన్న, రికార్డు కూడా చేయండి. దేవనగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా కొత్తగా ఆహ్వానిస్తున్నాడు. జనవరి 12కి 10వ తారీఖున మనం సేకరించినటువంటి ప్రతి ఒక్క పత్రాన్ని కూడా జిల్లా ఆఫీసుకు పంపించే కార్యక్రమం చేద్దాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కతో, ప్రతి చెల్లితో, ప్రతి అన్నతో, ప్రతి తమ్ముడికి కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా 21 ఆహ్వానం అందరినీ కూడా కలుగుతామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీని మరింతగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ నియోజకవర్గంలో. బలోపేతం అంటే ఇప్పటికే మండల స్థాయి కమిటీలు వేసుకున్నాం, జిల్లా స్థాయి కమిటీలు వేసుకున్నాం, ఇంకా మనం వేసుకోవాల్సినటువంటి కమిటీలు ఉన్నాయి. ప్రజలు తెలియజేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడుతున్నాం. ప్రతి 2 గ్రామాలకు కానీ 4 గ్రామాలకు కానీ ఒక అబ్జర్వర్ గా ఈరోజు నియమించబోతున్నాం. ఒక అబ్జర్వర్ వ్యవస్థను తీసుకురాబోతున్నాం. అబ్జర్వర్స్ తీసుకొచ్చి తర్వాత గ్రామ లెవెల్లో కూడా పార్టీ అధ్యక్షులు గ్రామంలో కూడా అబ్జర్వర్ నియమించినటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. వచ్చే 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు డిసెంబర్ 25 అవ్వాల్సింది. 15 అంటున్నారు. 10 రోజులు జగన్ కన్సెషన్ అవ్వదు. డెఫినెట్ గా క్రిస్మస్ పూర్తయ్యే లోపల, క్రిస్మస్ కంటే ముందే ఈ 2 నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా గ్రామ అబ్జర్వర్లు ఎన్నుకునేటువంటి కార్యక్రమం, అదేవిధంగా 2-3 గ్రామాలకు ఒక అబ్జర్వర్లు వేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా మండల స్థాయిలో కూడా అనుబంధ విభాగాల కమిటీలందరినీ కూడా ఎన్నుకునేటువంటి కార్యక్రమాన్ని చేద్దాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయం చాలా అయింది. ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాట్లాడేటువంటి అవకాశం అందరికీ కుదరలేదు. కానీ 10వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంది, 15వ తారీఖు మళ్ళీ మీటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మరొకసారి మేము భరోసా వస్తున్నా, కొట్టారు అనేటువంటి వ్యక్తి ఆదరుడు, బెదరుడు, భయపడడు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు పెట్టినా, ఏదైతే ఇవాళ మనం జగన్ చెప్పండి, ఈరోజు చెప్తా ఉన్నా, ఎవరినైతే ఈరోజు ఎక్కువ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు. ఎవరైతే దాంట్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. వాళ్ళకు కూడా టిట్ ఫర్ టాప్ చేసేటువంటి సమయం వస్తుంది. అందరం కూడా కాలం దానికి సమాధానం చెప్పే విధంగా మారిన చౌదరిగా, మారిన కొత్తగా మీ ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు మా సోదరుడు అబ్బాయి చౌదరి గారి అధ్యక్షతన ముగింపు సభ రేపు పొద్దున్న చేసుకోవాల్సిన కార్యక్రమాల గురించి అతి తక్కువ సమయంలో వారు పిలుపునిచ్చి వారి కార్యాలయానికి వారి మాటనే వేదవాక్కుగా అనుకుని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, అలాగే వేదికపై ఉన్న మా జిల్లా అధ్యక్షులు మా సోదరులు డిఎన్ఆర్ గారికి, అలాగే పెద్దలు ఎమ్మెల్సీ గారు వంకా రవీంద్ర గారికి, అధ్యక్షత వహించిన మా అబ్బాయి చౌదరి గారికి, కోటి సంతకాల కార్యక్రమం ముగింపు దశలో భాగంగా మనం 10వ తారీఖు చేసే కార్యక్రమం గురించి కార్యక్రమం చేసుకుంటున్నాం. కోటి సంతకాల కార్యక్రమం ప్రతి గ్రామంలో ఉండి, మా ఏలూరులో ప్రతి డివిజన్లో ఉండి, ఎక్కడికి వెళ్ళినా అనూహ్య స్పందన, ప్రభుత్వంపై వ్యతిరేకత. ప్రభుత్వం ఈ 18 నెలల్లో వారు ఇచ్చిన హామీలు కానీ, వారు చేస్తానన్న పనులు కానీ, ప్రకల్పాలే కానీ ఏ పని ముందుకెళ్ళలేదు. ప్రజలు ఎంత నష్టపోయారో ఈ యొక్క కోటి సంతకాల్లో వారు సంతకం పెట్టి మనకు నిరూపించారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం చేయాల్సిన సంతకాలు ఆయన అనుకున్న సమయంలో పూర్తి చేసి 17వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వదలిచాం. దీనికి అందరూ కూడా సహకరించినందుకు మీ దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ అబ్బాయి చౌదరి గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ 10వ తారీఖు కార్యక్రమం, 15వ తారీఖు కార్యక్రమం కూడా 15వ తారీఖు కార్యక్రమానికి మీరందరూ అబ్బాయి చౌదరి గారి ఆదేశానుసారం
వేలాదిగా తరలి వచ్చి ఏలూరు జిల్లా కార్యాలయం నుంచి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు ఏలూరులో మళ్ళీ రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అందరూ కూడా దెందులూరు నుంచి నాంది పలికాలను చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మెడికల్ కాలేజీలు ఎవరిచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన ఇచ్చేదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది, బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. బీజేపీ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు మెడికల్ కాలేజీ. ప్రభుత్వ రంగంలో చేసుకోండి, ప్రభుత్వ రంగంలో ఉంచండి అని 17 మెడికల్ కాలేజీలు ఇస్తే దాన్ని దశల వారీగా మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. 5 కాలేజీలు పూర్తి చేసుకున్నాం, మిగతా కాలేజీ చేస్తున్నాం. ఇంత చెప్పారు. మరి ఏ కాలేజీ అయినా ఒకే రోజు అవ్వదు. ముందు పునాది చేస్తాము, ఫస్ట్ ఇయర్ వస్తారు, తర్వాత సెకండ్ ఇయర్ వస్తారు, అలా ఇయర్ పెరిగే కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ వెళ్తాం. ఇది అందరికీ తెలుసున్న సంగతి. మరి ఏ ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తుందో ఈ గవర్నమెంట్ చాలా చారిత్రాత్మకమైన తప్పిదం చేస్తుంది. ఇది పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, పేద మేధావులకి అందరికీ ఎంతో అశ్రీపాతం. మరి ప్రైవేటైజేషన్ అంటున్నారు, పీపీపీ మోడ్ అంటున్నారు. ఇది ప్రైవేటైజేషన్ కాదు, పీపీపీ మోడ్ అంటున్నారు. పీపీపీ మోడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఊర్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఏలూరులో ఆశ్రమం కాలేజీ ఉంది, ఆశ్రమం హాస్పిటల్ ఉంది. మరి ఎవరికైనా ఏ పేషెంట్ కైనా ఇబ్బంది వస్తే మనం ఆశ్రమం ఫోన్ చేసి చెప్పగలమా? చెప్పలేము. అదే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే ధైర్యంగా చెప్పగలుగుతారు, ఆ పేషెంట్ న్యాయంగా చూస్తారు, అక్కడ అన్ని ఫ్లాట్లా చూస్తారు. ప్రభుత్వంలో ఉంటేనే కాలేజీలైనా పిల్లలకి న్యాయం జరుగుతుంది, బలహీన వర్గాలకి సీట్లు వస్తాయి, ఎక్కువ మంది సీట్లు వస్తాయి, మేధావులందరికీ సీట్లు వస్తాయి, తక్కువ డబ్బుతో ఖర్చుతోటి మెడికల్ చెప్పుతోంది. మరి అలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా 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 బ్యాడ్ ఆలోచన. ఇలాంటి ఆలోచన ఎక్కడే ఉండదు, ఏ రాష్ట్రంలో ఉండదు. ఎప్పుడు కూడా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా వచ్చిన మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఏ పార్టీ చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. దురదృష్టవశాత్తు మన ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి దీన్ని మనం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అది. ఆలోచనతో ప్రణాళిక చేశారు. ఆ ప్రణాళిక ఏదో మనం ఏదో డయాస్లో మాట్లాడడం కాదు, ప్రజల్లో తీసుకురావాలన్నారు. ప్రజల్లో తీసుకొచ్చాం. మరి మీరందరూ కష్టపడి గ్రామాల్లో తిరిగి కరపత్రాలు ఇచ్చారు. మరి కరపత్రాన్ని సంతకం పెట్టారని ఆలోచించండి. వాళ్ళకి ఎంత ధైర్యంగా పెట్టారు. ఈ యొక్క పాలసీ తెలుసుకొని అన్ని పార్టీల వాళ్ళు పెట్టారు, విద్యార్థులు పెట్టారు, తల్లిదండ్రులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇది ఒక అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలోనే ఉండాలి, ప్రభుత్వంలోనే ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే భావంతో పెట్టారు. మరి ఇలాంటి ఈ కరపత్రాల్ని మనం ఒక దశ వారీగా తీసుకెళ్ళాలి. ముందు దశ మనం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో, మరి ఈ కాన్స్టిట్యున్సీలో మీ అందరి ఉత్సాహం ఇప్పుడు బ్రహ్మాండమైన ఉత్సాహం ఉంది. ఇదే ఉత్సాహంతో 10వ తారీఖున మనం ఆ ప్రోగ్రాం కూడా చేయాలి. ఆ ప్రోగ్రాం ఎలా చేయాలంటే మొత్తం దొందులోని కాన్స్టిట్యూన్సీ అంతా దత్తరైపోవాలి. ఆ విధంగా మీరందరూ పూనుకోవాలి. మీరందరూ పూనుకుని మొత్తం అది ఇంపాక్ట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం రావాలి. అది ఒక ఎత్తు అయితే తర్వాత మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు పక్కనే మీరున్నారు. ఏలూరులో మన జేపీ గారు ఉన్నారు, తర్వాత మీరున్నారు. మీదే ప్రధాన బాధ్యత, మీదే పెద్ద కేడర్. ఇంత ఒక గంటలో ఒక రోజులో పిలిపిస్తే ఇంతమంది వచ్చేది, ఇంత మించిన అభిమానం, ఇంత మించిన పార్టీకి డెడికేటెడ్ ఎవరుంటారు, ఎక్కడ ఉంటారు? మరి మీరందరూ కూడా ఈ జిల్లా ప్రోగ్రాం కూడా 100% సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఈ జిల్లాలో ఒక్కసారి ఒక 50,000 మంది 70,000 మంది కనుక వాళ్ళు ప్రదర్శనగా వెళ్ళి మన వాయిస్ కనుక తెలిస్తే మొత్తం దేశం అంతా చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వెనక్కి వస్తుంది, ఆలోచన వెనక్కి వచ్చి ప్రైవేట్ ఆపుతుంది. దానికి ప్రధాన బాధ్యత మీరే స్వీకరించాలి. మీరు ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. మీ గ్రామాల నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా బయలుదేరే ముందు ఒక వీడియో క్లిప్ తీయండి. ఎంతమంది బయలుదేరుతారు? వీడియో క్లిప్ తీసి ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు మా ఇద్దరికి కూడా పంపించండి. ఎవరైతే ఉన్నారో మేమందరూ చూసుకుంటాం. ప్రతి కార్యకర్తని మేము గుర్తుపెట్టుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా మేము రికార్డ్ చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయాలి. మరి ఒక దెందులూరు ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 5,000 మంది రావాలి ఏలూరుకి. ఆ విధంగా వస్తారా? అబ్బాయి చౌదరి యొక్క ప్రతాపాన్ని మీరు అక్కడ చూపిస్తారా?
ఆ లీడర్షిప్ వైఎస్ఆర్ మీ బ్యానరు మీరందరూ మీ కష్టాన్ని మీ నష్టం అంతా కూడా ఆ రోజు చూపించాలి. ఆ విధంగా మీరు చూపించి ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ఎమ్మెల్యే చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని మనం ఎండగట్టాలంటే ఇదే సరైన వేదిక. ఈ వేదిక మీరు ఉపయోగించుకుని ఈ రెండు కార్యక్రమాల్ని చాలా జయప్రదం సిస్టమేటిక్ గా చేసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరి ఇంకొక అదృష్టం మన జిల్లా నాయకుడు ఒక డిఎన్ఆర్ గారు ఎంతో ఉత్సాహంతో ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం, ప్రతి చోట వెళ్ళి అన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ చక్కబెడుతున్నారు. అన్ని చోట్ల కార్యకర్తల్లో ఎటువంటి ఇబ్బందులున్నా చూస్తున్నారు, లీడర్షిప్ లో ఇబ్బందులు చూస్తున్నారు. ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా మీరు వారికి ఎంపీ ఫోన్ చేయొచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందువల్ల అన్ని రకాలుగా ఆయన నేను మీకందరికీ సపోర్ట్ గా ఉంటామని తెలియజేసుకుంటూ అబ్బాయి చౌదరి గారి లీడర్షిప్ ని మీరందరూ బలపరిచి ఈ వచ్చే కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక బాబు గారు చెప్పినట్టు గత కొన్ని రోజులుగా ఎవరైతే అబ్బాయి చౌదరి గారికి ఎవరైతే ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నారో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, వ్యక్తిగతంగా ఆస్తులు ధ్వంసం చేశారు, ఆఖరికి పొలాలు కూడా కోయకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. అవన్నీ కూడా చేసినా కూడా అబ్బాయి చౌదరి గారు ఎక్కడ తొనకుండా ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా నిలబడటం జరిగింది. ఈరోజు వాళ్ళు మరో మెట్టు పైకెక్కి ఏ విధంగా కుట్రలు మొదలెట్టారంటే ఆయనకి జగన్ గారికి ఏదో గ్యాప్ వచ్చిందని, ఆయన ఏదో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పి సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేనే సిగ్గులేకుండా ప్రశ్నించి మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, గత 9 సంవత్సరాలుగా అబ్బాయి చౌదరి గారితో ప్రయాణం చేస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా, 2029లో పోటీ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో పోయినసారి ఆయన 18,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి దానికి డబల్ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.